హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో వుడ్ బీ అనే ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ గురించి తెలుసుకుందాం. వుడ్ బీకు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? ఉండి ఉంటాను, ఉండి ఉంటాము, ఉండి ఉంటారు, ఉండి ఉంటాడు, ఉండి ఉంటుంది అని అవుతాయి కదా. అంటే ఈ వుడ్ బీకు తెలుగు మీనింగ్స్ ఇన్ని ఉన్నాయి కదా. మరి ఏది వాడాలి అని మీకు డౌట్ రావచ్చు కదా. సబ్జెక్టు బట్టి ఈ వుడ్ బీకు మీనింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ సపోజ్ సబ్జెక్ట్ ఐ వచ్చిందనుకోండి, ఐకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? నేను అని అవుతుంది కదా. నేను వచ్చినప్పుడు నేను అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి ఉండి ఉంటాను అని ఈ వుడ్ బీకు తెలుగు మీనింగ్ అవుతుంది. ఫర్ సపోజ్ సబ్జెక్టు వి వచ్చినప్పుడు ఈ వుడ్ బీకు తెలుగు మీనింగ్ ఉండి ఉంటాము అని అవుతుంది. ఫర్ సపోజ్ సబ్జెక్టు సెకండ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు యూకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? నీవు అని అవుతుంది కదా. సబ్జెక్ట్ నీవు వచ్చినప్పుడు ఈ వుడ్ బీకి తెలుగు మీనింగ్ ఉండి ఉంటావు అవుతుంది. మీరు సబ్జెక్ట్గా వచ్చినప్పుడు ఈ వుడ్ బీకి తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండి ఉంటారు అని అవుతుంది. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు, సబ్జెక్ట్ హీ అయినప్పుడు అంటే మేల్ అయినప్పుడు, అంటే జెండర్ మేల్ వచ్చినప్పుడు ఈ వుడ్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండి ఉంటాడు అవుతుంది. సబ్జెక్ట్ ఫీమేల్ అయినప్పుడు లేదా ఇట్, దట్ అయినప్పుడు ఈ వుడ్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండి ఉంటుంది అని అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఈ వుడ్ బీకు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? ఉండి ఉంటాను, ఉండి ఉంటాము, ఉండి ఉంటావు, ఉండి ఉంటారు, ఉండి ఉంటాడు, ఉండి ఉంటుంది అని అవుతాయి కదా. సబ్జెక్టు బట్టి ఈ వుడ్ బీకి మీనింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. తెలుగులో మాత్రమే. అర్థమైందా లర్నర్స్? తెలుగులో మాత్రమే సబ్జెక్ట్ చేంజ్ అయినప్పుడు ఈ వుడ్ బీకు మీనింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఇంగ్లీష్లో వచ్చేసరికి వీటికన్నిటికీ మీనింగ్ ఏమవుతుంది? వుడ్ బీనే అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఏమిటి? సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ కదా. సబ్జెక్టు ఏదైనా తీసుకోవచ్చు. పర్టికులర్గా ఈ ఫ్యూచర్ ఫామ్స్కి కానీ ఫ్యూచర్ పాస్ట్ ఫామ్స్కి కానీ ఖచ్చితంగా ఇదే సబ్జెక్ట్గా ఉండాలి అని రూల్ అయితే ఏమీ లేదు. ఏ సబ్జెక్ట్ అయినా మీరు వాడుకోవచ్చు. హెల్పింగ్ వర్బ్స్ ఏమవుతాయి? ఈ ఫ్యూచర్ పాస్ట్ ఫామ్స్ అవుతాయి కదా. సో ఇక్కడ మనం ప్రజెంట్ వుడ్ బీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? ఇక్కడ వుడ్ బీ అవుతుంది. మెయిన్ వర్బ్ ఏమవుతుంది? ఈ వుడ్ బీ పక్కన మెయిన్ వర్బ్ ఏం వాడాలి? ఓన్లీ వర్బ్ V4 అంటే ఐఎన్జితో ఉన్నటువంటి వర్బ్స్, మెయిన్ వర్బ్స్ V4 వర్బ్స్ని మాత్రమే వాడాలి. ఎందుకు అని అంటే ఇవి రన్నింగ్ సెంటెన్సెస్ కదా. ఆర్తరి వాక్యాలకు మనం ఏం వర్బ్స్ యూజ్ చేస్తాం? రన్నింగ్ అంటే మెయిన్ వర్బ్స్ మాత్రమే యూజ్ చేస్తాం కదా. కనుక మెయిన్ వర్బ్స్ V4 వర్బ్ ఐఎన్జితో ఉన్నటువంటి మెయిన్ వర్బ్స్ని మాత్రమే యూజ్ చేయాలి ఈ వుడ్ బీ పక్కన. ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ప్లస్ ఆబ్జెక్ట్ అంటే వుడ్ బీ పక్కన ఆబ్జెక్ట్ అయినా ఉండవచ్చు, వుడ్ బీ పక్కన V4 అయినా ఉండవచ్చు. కొన్ని వాక్యాలు ఎలా ఉంటాయి అని అంటే ఓన్లీ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్తో కొన్ని వాక్యాలు ఉంటాయి. ఇంకొన్ని వాక్యాలు ఓన్లీ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్తో అంటే V4తో ఉన్నటువంటి వాక్యాలు ఉంటాయి. ఇంకొన్ని వాక్యాలు ఎలా ఉంటాయి అంటే ఓన్లీ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ఆబ్జెక్ట్తో మాత్రమే ఉంటాయి. ఇలా వాక్యాలు మనకు డిఫరెంట్గా ఉంటాయన్నమాట కదా. ఖచ్చితంగా సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ మాత్రమే ఉండాలి. ఓన్లీ సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ మాత్రమే వచ్చినప్పుడు అది వాక్యం కాదు అని అనుకోకండి. ఇలా కూడా వాడచ్చు అన్నమాట. అర్థమైందా లర్నర్స్? ఓన్లీ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్తో అయినా వాక్యాలు ఉండవచ్చు, లేదా ఓన్లీ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్తో అయినా సరే వాక్యాలు ఉండవచ్చు, లేదా సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్తో అయినా వాక్యాలు ఉండవచ్చు. సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ కొన్నిసార్లు మెయిన్ వర్బ్ లేకపోయినా ఓన్లీ ఆబ్జెక్ట్తో అయినా సరే వాక్యాలు ఉండవచ్చును. ఇప్పుడు ఈ వుడ్ బీకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను నడుస్తూ ఉండి ఉంటాను అంటే ఇప్పుడు ప్రెజెంట్లో మనం ఈ వాక్యం చెప్తూ ఫ్యూచర్లో జరుగుతుంది ఈ వాక్యము, ఫ్యూచర్లోను మరి పాస్ట్లో జరిగి ఉంటుంది. అదే కదా ఫ్యూచర్ పాస్ట్ ఫామ్స్కి మీనింగ్ ఏమవుతుంది?
ఫ్యూచర్లో పాస్ట్ గురించి మాట్లాడడం. ఫ్యూచర్లో పాస్ట్ గురించి మాట్లాడాలంటే ఈ వుడ్ బి, షుడ్ బి, కుడ్ బి, మైట్ బి అనే హెల్పింగ్ వర్బ్స్ని, ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్స్ని యూస్ చేస్తారు కదా. ఇక్కడ చూడండి, ఉండి ఉంటాను. ఉంటాను అనేది ఫ్యూచర్ని తెలుపుతుంది. ఉండి అనేది మనకు పాస్ట్ తెలుపుతుంది. పాస్ట్ ఫ్యూచర్ వర్బ్ అనమాట. అర్థమైందా లర్నర్స్? ఇది ఇంకా జరగలేదు ఈ వాక్యం. నేను నడుస్తూ ఉండి ఉంటాను. నేను నడుస్తూ ఉంటాను అనేది ఫ్యూచర్ వాక్యం అవుతుంది. నేను నడుస్తూ ఉండి ఉంటాను అనేది ఇక్కడ ఇది కూడా ఫ్యూచర్ వాక్యమే. బట్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏం యూస్ చేస్తాము? ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ని యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను నడుస్తూ ఉంటాను అనే దానికి ఇక్కడ ఏం హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తాము? విల్ బీ అనేది యూస్ చేస్తాం కదా. విల్ బీ అంటే ఏమిటి? ఉంటాను అని మీనింగ్. సో నేను నడుస్తూ ఉంటాను అనే వాక్యానికి ఇంగ్లీష్లో రాస్తే ఏమవుతుంది? ఐ విల్ బీ వాకింగ్. ఇక్కడ రన్నింగ్ కాదు, వాకింగ్ అనాలి. ఐ విల్ బీ వాకింగ్ అని అవుతుంది. బట్ ఇక్కడ నేను నడుస్తూ ఉండి ఉంటాను అంటే ఫ్యూచర్లో అది జరుగుతుంది. అందులోనూ పాస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ఫ్యూచర్ పాస్ట్ ఫామ్స్ని యూస్ చేస్తారు. ఈ ఫ్యూచర్ పాస్ట్ ఫామ్స్కి వుడ్ బీ, షుడ్ బి, కుడ్ బి, మైట్ బి అని యూజ్ చేస్తారనమాట. అర్థమైందా లర్నర్స్? నేను ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ అని అంటారు. నడుస్తూ ఇంగ్లీష్లో ఏమంటారు? వాకింగ్ అని అంటారు. ఉండి ఉంటాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వుడ్ బి అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఐ వుడ్ బి వాకింగ్ అని అవుతుంది. ఇక్కడ రన్నింగ్ కాదు, వాకింగ్ అని రాయాలి. రన్నింగ్ అంటే ఏమిటి మీనింగ్? పరిగెడుతూ ఉండి ఉంటాను అని మీనింగ్. ఇక్కడ సబ్జెక్ట్ నేను వచ్చినప్పుడు ఉండి ఉంటాను అని తెలుగు మీనింగ్ వచ్చింది వుడ్ బీకు కదా. అంటే తెలుగులో మాత్రమే ఇలా డిఫరెన్స్ ఉంటుంది. సబ్జెక్టు బట్టి వుడ్ బీకు మీనింగ్ చేంజ్ అవుతూ ఉంటాయి. తెలుగులో మాత్రమే ఇంగ్లీష్లో వుడ్ బీ అనే వస్తుంది ఉండి ఉంటానుకు. అర్థమైందా లర్నర్స్? నేను పరిగెడుతూ ఉండి ఉంటాను అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే ఏమవుతుంది? ఐ వుడ్ బి రన్నింగ్ అని అవుతుంది. చూసారా, ఇక్కడ వుడ్ బి పక్కన V4 అంటే వర్బ్ ఐఎన్జీతో ఉన్నటువంటి మెయిన్ వర్బ్ V4 వచ్చింది. R3 వాక్యాలకు వర్బ్ ఐఎన్జీతో ఉన్నటువంటి వర్బ్స్ని మాత్రమే యూస్ చేయాలి కదా, ఎందుకంటే ఇవి రన్నింగ్ వాక్యాలు కాబట్టి. ఫ్యూచర్లో జరుగుతూ ఉన్న పనులను గురించి తెలుపుతాయి ఈ R3 వాక్యాలు. సో ఇక్కడ ఐఎన్జీతో ఉన్నటువంటి వర్బ్స్ని యూస్ చేయవలెను. పాస్ట్ వర్బ్స్ని యూస్ చేయకూడదు. అంటే V2 యూస్ చేయకూడదు, V3ను యూస్ చేయకూడదు. ఓన్లీ V4 వర్బ్ మాత్రమే యూస్ చేయవలెను. అర్థమైందా లర్నర్స్? నేను సినిమా హాలులో ఉండి ఉంటాను 6:30 సాయంత్రము. అంటే 6:30 అనేది మనకు ఫ్యూచర్ని తెలుపుతుంది. నేను సినిమా హాల్లో ఉండి ఉంటాను అంటే 6:30 నేను సినిమా హాల్లో ఉండి ఉంటాను అని ఈ వాక్యం యొక్క అర్థం. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ అని అంటారు. సినిమా హాల్లో ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ సినిమా హాల్. ఉండి ఉంటాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వుడ్ బీ అని అంటారు. సో వుడ్ బీ 6:30కి అంటే ఎగ్జాక్ట్ 6:30కే కాబట్టి అట్ 6:30 PM అని అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం ఐ వుడ్ బీ ఇన్ సినిమా హాల్ అట్ 6:30 PM. చూసారు, ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. వుడ్ బీ పక్కన ఆబ్జెక్ట్ వచ్చింది అంటే సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ఆబ్జెక్ట్. వాక్యాలు ఇలా కూడా ఉంటాయన్నమాట. వుడ్ బి అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇన్ సినిమా హాల్ అట్ 6:30 PM అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సింహము గుహలో ఉండి ఉంటుంది లేదా ఉండి ఉంటుంది. సింహము అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కదా, సో ఇక్కడ ఉండి ఉంటుంది అని అవుతుంది. సింహం ఇంగ్లీష్లో ఏమంటారు? ద లయన్. గుహలో ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ కేవ్. ఉండి ఉంటుంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వుడ్ బీ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ద లయన్ వుడ్ బీ ఇన్ కేవ్ అని అవుతుంది. బీ అంటే ఏమిటి మీనింగ్? ఉండు అని మీనింగ్ కదా. అంటే బీను ఎక్కడ యూస్ చేస్తాం, దేనికి యూస్ చేస్తాము అంటే స్టేట్ను తెలపడానికి. అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఈ బీను యూస్ చేస్తారనమాట. బీని ఎందుకు యూస్ చేస్తాము? స్టేట్ అంటే స్థితిని తెలపడానికి, అంటే అది ఎలా ఉందో తెలుపుతుంది. అర్థమైందా లర్నర్స్? అంటే అది కేవ్లో ఉంది అని
తెలుపుతుంది ఈ బీ. అర్థమైందా? యూ వుడ్ బీ వాచింగ్ ప్రోగ్రామ్ ఆన్ టీవీ అని ఈ ఇంగ్లీష్ వాక్యం తెలుగులో రాస్తే సబ్జెక్ట్ సెకండ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు యూకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? నీవు అవుతుంది కదా. సో సెకండ్ పర్సన్ సింగులర్గా ఈ యూని తీసుకున్నప్పుడు సబ్జెక్ట్గా నీవు టీవీలో ప్రోగ్రామ్ చూస్తూ ఉంటావు అని అవుతుంది. ఇదే సబ్జెక్ట్ ఇక్కడ యూకు తెలుగు మీనింగ్ సెకండ్ పర్సన్ ప్లూరల్గా తీసుకున్నప్పుడు అంటే మీరు, యూకు మీనింగ్ మీరు, నీవు కాకుండా మీరు తీసుకున్నప్పుడు ఈ వాక్యం తెలుగులో ఏమవుతుంది? మీరు టీవీలో ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు అని అవుతుంది. అర్థమైందలన్నా? నీవు వచ్చినప్పుడు ఉంటావు అని వస్తుంది ఈ వుడ్ బీకు తెలుగు మీనింగ్. మీరు వచ్చినప్పుడు సబ్జెక్ట్గా ఈ వుడ్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉంటారు అని అవుతుంది. యు అనేది సబ్జెక్ట్ అవుతుంది, వుడ్ బీ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, వాచింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది, ప్రోగ్రామ్ ఆన్ టీవీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. చూసారా ఇక్కడ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, అదేవిధంగా ఆబ్జెక్ట్ కూడా ఉంది. ఇలా కూడా వాక్యాలు ఉంటాయి. ఇది ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్లోనే ఉంది. మరి ఇవి కూడా R3 వాక్యాలు అనుకోనేరు కాదు, ఫ్యూచర్ పాస్ట్ తెలుపుతుంది. అంటే ఇవి R3 వాక్యాలే కానీ అందులోనూ ఫ్యూచర్లో జరిగే వాటిని R3 వాక్యాలు అంటారు కదా. ఇవి R3 వాక్యాలే కానీ ఫ్యూచర్లో పాస్ట్ గురించి తెలుపుతుంది. అర్థమైందా? ఫ్యూచర్ పాస్ట్ని తెలుపుతుంది. ఐ వుడ్ బీ గోయింగ్ టు కాలేజ్ టుమారో. నేను కాలేజీకి రేపు వెళుతూ ఉంటాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, వుడ్ బి అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది, టు కాలేజ్ టుమారో అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మమ్మీ వుడ్ బీ ఇన్ మార్కెట్. మమ్మీ మార్కెట్లో ఉంటుంది అని ఈ వాక్యం యొక్క అర్థం. మమ్మీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, వుడ్ బి అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఇన్ మార్కెట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఫీమేల్ వచ్చింది కాబట్టి వుడ్ బికు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉంటుంది అని అవుతుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ వచ్చింది, హెల్పింగ్ వర్బ్ వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది, మెయిన్ వర్బ్ లేదు. సో ఇలా కూడా మీరు వాక్యాలని యూస్ చేయవచ్చును. ద టైగర్ వుడ్ బి రోరింగ్ ఇన్ దట్ స్టోరీ. టైగర్ ఆ స్టోరీలో, రోరింగ్ అంటే ఏమిటి మీనింగ్? గర్జిస్తూ. రోరింగ్ అంటే తెలుగు మీనింగ్ ఏమవుతుంది? గర్జిస్తూ అని అవుతుంది. వుడ్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉంటుంది. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది కదా, అంటే ఫీమేల్ వచ్చినప్పుడు ఉంటుంది అని ఈ వుడ్ బీకు తెలుగు మీనింగ్ అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం తెలుగు మీనింగ్ ఏమవుతుంది అని అంటే టైగర్ ఆ స్టోరీలో గర్జిస్తూ ఉంటుంది అని అవుతుంది. యత్విక్ వుడ్ బీ ఇన్ టెన్షన్ ఆన్ స్టేజ్. యత్విక్ స్టేజ్ మీద టెన్షన్లో ఉంటాడు అని ఈ వాక్యం యొక్క అర్థం. ఫ్యూచర్లో పాస్ట్ గురించి మాట్లాడడం. యత్విక్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్లోను మేల్ కాబట్టి సో వుడ్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉంటాడు అని అవుతుంది. వుడ్ బీ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఇంటెన్షన్ ఆన్ స్టేజ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. దే వుడ్ బీ గోయింగ్ టు అమెరికా. వాళ్ళు అమెరికాకు వెళుతూ ఉంటారు అని ఈ వాక్యం యొక్క అర్థం. దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. వుడ్ బి అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది, గోయింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది, టు అమెరికా అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ వుడ్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉంటారు అని అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్ కదా, సో ప్లూరల్స్కి ఉంటారు అని వస్తుంది ఈ వుడ్ బీకు తెలుగు మీనింగ్. ర్యాట్స్ వుడ్ బి ఈటింగ్ రైస్. ర్యాట్స్ అంటే ఎలుకలు, రైస్ అంటే అన్నంను తింటూ
ఉంటాయి అని అవుతుంది. ర్యాట్స్ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్. సో థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చింది కాబట్టి ఈ వుడ్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది, ఉండి ఉంటాయి అని అవుతుంది. ఈటింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది. రైస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈటింగ్ అంటే ఏమిటి, తింటూ అని అర్థం. ఈ వుడ్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది, ఇక్కడ ఉండి ఉంటాయి అని అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఈ వుడ్ బీకు మాత్రమే తెలుగులో సబ్జెక్టు బట్టి మీనింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఇంగ్లీష్లో వుడ్ బీ అనే వస్తుంది. తెలుగులో మాత్రమే ఈ డిఫరెన్స్ ఉంది. అర్థమైందా లర్నర్స్? ఈ వుడ్ బీ అనే హెల్పింగ్ వర్బ్ ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది. అంటే ప్రజెంట్లో ఉంటూ ఫ్యూచర్ గురించి చెప్తూ ఫ్యూచర్లోనూ పాస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ వుడ్ బీ, షుడ్ బీ, కుడ్ బీ, మైట్ బీ అనే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తారు. ఈ ఫ్యూచర్ పాస్ట్ వర్బ్స్ని మీరు ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయవచ్చును. ఓన్లీ 3 వాక్యాలకి యూజ్ చేయవలెను. అర్థమైందా లర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.